ఆయనే నాకు ఆధారము, ఆయనే నా కోట, నేను నమ్ముకున్న దేవుడు, నీవు తప్ప నాకు ఈ లోకములు ఎవరు లేరు ప్రభా. నాకు దేని వల్ల నిరీక్షణ కలగట్లా. నేను రాజుగారినే, నా దగ్గర స్నేహితులు ఉన్నారు, రాజ్యం ఉంది, డబ్బు ఉంది, బంగారం ఉంది, కుమారులు ఉన్నారు, నాకు కావలసిన సకలము నా దగ్గర ఉంది. ఆయనను నాకు నిరీక్షణ కలగట్లేదు. ఎవరి వల్ల కలుగుతుందంటే కేవలము దేవుని వల్లనే కలుగుతుందట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో నిరీక్షణకు కోల్పోయి ఉండొచ్చు, ఒకవేళ ఆదరణ లేకపోవచ్చు, ఒకవేళ అసమాధానంగా ఉందేమో నీ కుటుంబంలో, ఒకవేళ నీ కుటుంబంలో భయంకరమైన పరిస్థితులు ఏలుబడి చేస్తున్నాయేమో. అయ్యో నా పరిస్థితి ఏంటి, నేను దిక్కులేని స్థితిలో ఉన్నాను, నా పరిస్థితి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాతో ఎవరు మాట్లాడలేదు, నన్ను ఎవరు బలపరిచేవారు లేరు, నన్ను ఎవరు లేరు, నా ప్రక్కన ఎవరు ఉండలేరని ఒకవేళ నువ్వు బాధపడుతున్నట్లయితే, ఇదిగో ఈ రోజు దావీదు గారు అంటున్నాడు, నీ వల్లనే నాకు నిరీక్షణ కలుగుతుంది. నువ్వు గొప్ప దేవుడు ప్రభా అని చెప్పి దావీదు గారు ఏం చేస్తున్నాడట, దేవుని వైపు తిరిగి మాట్లాడుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మా, ఈరోజు నీ దగ్గర కొన్ని వేల రూపాయలు ఉండొచ్చు, లేకపోతే బంధువులు ఉండొచ్చు, చాతన పర్రాయిలు ఉండొచ్చు, లేకపోతే మంచి పాటలు పాడై ఉండొచ్చు. కానీ నువ్వు దేవుని నమ్ముకోకపోతే, దేవుడు నీకు ఆధారమై ఉండకపోతే ఇవన్నీ ఏం పని చేయవమ్మా. అందుకే అంటున్నాడు దావీదు గారు, అయ్యా నేను దేవుని నమ్ముకొని ఎట్లుండట, మౌనంగా నుండను, ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుతా ఉంది.